జడ్జి గారు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తోంది అసలు మహిళల రక్షణ కోసం? ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింస నిరోధక చట్టం అండి. ఆడవారికి ఈ చట్టంలో ఉన్నన్ని రిలీఫ్స్ ఏ చట్టంలో లేవండి. ఈ చట్టం 2005లో వచ్చింది, 2006 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఆడవారికి రిలీఫ్స్ చాలా తొందరగా వస్తున్నాయి. అన్ని రకాల రిలీఫ్ ఇందులో మనకు సపోజ్ ఇంతకుముందు ఏంది అని అంటే ఎక్కువ మటుకు 2005 కంటే ముందు ఓన్లీ 498Aలో కానీ 125 CRPC కదా మెయింటెనెన్స్, ఈ 2 సెక్షన్స్ కిందనే ఎక్కువ మహిళలు కోర్టుకు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 2005లో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఒక్కటనే కాదు, మహిళకి ఏ రకంగా అబ్యూస్ చేసినా, అబ్యూస్ మీన్స్ ఫిజికల్ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్, వర్బల్ అబ్యూస్, ఎకనామికల్గా అబ్యూస్, ఏ విధమైన అబ్యూస్, ఇప్పుడు 4 గోడల మధ్య ఏ అబ్యూస్ జరిగినా కానీ వాళ్ళు దానికి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేయొచ్చండి. ఈ కేసు ఎక్కడ ఫైల్ చేస్తారు అంటే మెజిస్ట్రేట్ గారి దగ్గర కానీ, ఆ ఏరియా జ్యూరిస్డిక్షన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర కానీ, ఆర్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సర్వీస్ ప్రొవైడర్. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్, సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు అనేది సఖీ సెంటర్లో ఉంటారండి. ఈ ఫస్ట్ అగ్రీవ్డ్ పర్సన్ ఏం చేయాలి అని అంటే డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, ఆర్ అడ్వకేట్ త్రూ అయినా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళకు తనకు ఎక్కడ దగ్గరలో సఖీ సెంటర్ ఉన్నా అక్కడికి కూడా వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వితిన్ 3 డేస్లో ఫస్ట్ హీరింగ్కి డేట్ ఫిక్స్ చేస్తారు. వాళ్ళకు రెస్పాండెంట్ వాళ్ళకి నోటీస్ కంపల్సరీ 2 డేస్లో సర్వ్ చేస్తారండి. డొమెస్టిక్ వైలెన్స్లో వచ్చినంత రిలీఫ్స్ చాలా తొందరగా వస్తాయండి. ఈ యాక్ట్లో తొందరగా వచ్చినంత రిలీఫ్ ఏ యాక్ట్లో కూడా రావండి. ఓకే.